మాటి మాటికి మోసపోయేవాడు. వెనక్కి తిరిగి చూసినప్పుడు గడిచిన కాలంలో నీ జీవితంలో అనుభవించినటువంటి అనుభవాలు నీకు పాఠం నేర్పించినాయి. ఏమిటి? ఇది చెయ్యొద్దో, ఇది ప్రమాదం, ఇది అవమానకరం, ఇది నీ జీవితాన్ని నాశనం చేస్తుంది అని నీకు అనుభవం ఇచ్చింది. అయినా బుద్ధి రాదే. అర్థమయ్యేలా చెప్తాను. మీరు సుత్తి తీసుకున్నారు, ఒక మేకు తీసుకుని కొడుతున్నారు. అలా కొట్టినప్పుడు ఆ సుత్తి వెళ్ళి మేకు మీద పడాల్సిన బదులుగా మీ వేలు మీద పడింది. ఫస్ట్ టైం మీరు వాడుతున్నప్పుడు, సుత్తి పెట్టి వాడుతున్నప్పుడు తగిలింది. ఆ తర్వాత జాగ్రత్త పడతారా లేదు చెప్పండి? జాగ్రత్త పడ్డారా? సుత్తితో మీరు మేకు కొడుతున్నప్పుడు అది మీ వేలు మీద పడినప్పుడు నెక్స్ట్ టైం చాలా జాగ్రత్త పడతారు. ఎంతో జాగ్రత్తగా ఆ మేకు పట్టుకొని జాగ్రత్తగా కొడతారు. ఎందుకని? వేలుకు దెబ్బ తగిలింది. వేలుకు దెబ్బ తగిలితేనే అంత జాగ్రత్త పడుతున్నారు. మరి జీవితానికి దెబ్బలు తగులుతున్నాయి, ఎందుకు జాగ్రత్త పట్టాల?